మీకు చెప్పేది మన కిమ్స్ హాస్పిటల్ నందు జీర్ణకోశ మరియు లివర్ విభాగంలో అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా మేనేజ్మెంట్ గారి ప్రోత్సాహంతో ఈ వ్యాధులకు సంబంధించి ఏ రకమైన వైద్యమైనా మహానగరాలకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, హైదరాబాదు, చెన్నై ఇటువంటి మహానగరాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల అడ్వాన్స్ ప్రొసీజర్స్ అన్నీ మన కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు నందు చేయదలిచాము. అందులో భాగంగా మొదటిగా మా దగ్గరికి వచ్చిన 24 సంవత్సరాల వయసున్న పేషెంట్ ఆహారం తినలేక మింగుడు పడకుండా ఇబ్బంది పడుతూ గత 6 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నందుకు వివిధ నగరాలు తిరిగి, వివిధ హాస్పిటల్స్ తిరిగి వైద్యం కొరకు మా హాస్పిటల్కి చేరుకున్నారు. వారికి మేము తగు పరీక్షలు చేసి, అవి కూడా అడ్వాన్స్ టెస్టులు చేసి, ఈసోఫేజల్ మానోమెట్రీ అంటే అన్నవాహికలో ఉండే పీడనం, ఆహారం వెళ్ళేటప్పుడు పీడనం ఎలా ఉంటుంది అనే పరీక్షలు చేసి, ప్లస్ బేరియం స్వాలో అంటాం, అంటే ఒక రకమైన ఎక్స్రే, దానికి ఒక మందు ఇచ్చి, స్పెషలైజ్డ్ మందు ఇప్పించి మన బేరియం స్వాలో చేసి అన్నవాహికకి కడుపుకి వెళ్ళే మార్గం మూసుకుపోయి ఉన్నదని, దానికి సంబంధించిన శస్త్రచికిత్సలు చేయటం వలన కలుగు ప్రయోజనాలన్నీ వాళ్ళకి వివరించిన తర్వాత మనం యాక్చువల్గా కిమ్స్ ఒంగోలులో మొట్టమొదటిసారిగా ఈ 3 జిల్లాల్లో, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొదటిసారిగా ఈ ప్రొసీజరు, అడ్వాన్స్డ్ ప్రొసీజరు ఎండోస్కోపీ ద్వారా పేషెంట్కి ఒక కుట్టు కోత ఏమీ లేకుండా ఎండోస్కోపీ ద్వారా మనం శస్త్రచికిత్స చేసి పేషెంట్ని తర్వాత రోజే డిశ్చార్జ్ చేయగలుగుతున్నాము. అంటే మా కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ద్వారా మాకు ఈ సహకారం అందింది కాబట్టి ఈ ప్రొసీజర్లన్నీ చేయగలుగుతున్నాం. ఈ వ్యాధి పేరు అచలేషియా కార్డియా. అచలేషియా కార్డియా అనేది 1,00,000 మందిలో ఒకరికే ఇద్దరికే వస్తుంది. అది బేసిక్గా అన్నవాహికలో నరాలు దెబ్బతినడం వల్ల వస్తుంది. అంటే నరాలు పక్షవాతం అయిపోయి అన్నవాహిక కదలికలు ఆగిపోవడం వల్ల అన్నవాహిక ఉబ్బిపోయి దానిలో ఉన్న ఆహారం మళ్ళీ తిరిగి నోట్లోకి రావడం, అది ఊపిరితిత్తుల్లో చేరి నెంబురాగా రావడం, దగ్గు, వాంతులు, బరువు పెరగకపోవడం, ఇట్లాంటివన్నీ లక్షణాలన్నీ వస్తాయి. ఇది అలాగే వదిలేస్తే కాలక్రమేణా క్యాన్సర్గా కూడా మారే అవకాశం ఉంటుంది. దానికోసం మనం పేషెంట్కి ఈ శస్త్రచికిత్స ఎండోస్కోపీ ద్వారా చేసి తర్వాత రోజే డిశ్చార్జ్ చేస్తున్నాం. ఈ అచలేషియా కార్డియా అంటే ఇక్కడ మనకి కనిపిస్తున్నట్టు ఇది నార్మల్, ఇది మన అన్నవాహిక, ఇది మన స్టమక్, చిన్న పేగు. ఈ మార్గం నార్మల్గా మనం అన్నం తిన్న తర్వాత ఇది మనకి తెరుచుకొని ఈ అన్నవాహిక ద్వారా మన కడుపులోకి వెళ్ళిపోతుంది. కానీ అచలేషియాలో ఏమవుతుందంటే ఇక్కడ నరాలు దెబ్బతినడం వల్ల ఈ అన్నవాహిక నుంచి వెళ్ళే ఆహారం ఇక్కడ ఆగిపోతుంది. ఇక్కడ ఆగిపోవడం వల్ల పేషెంట్కి ఆహారం వెళ్ళదు, ద్రవ పదార్థాలు కూడా తీసుకోవడం కష్టం అవుతుంది, ఈ అన్నవాహిక అంతా ఉబ్బిపోతుంది. దీనివల్ల మేము చేసిన అడ్వాన్స్ టెస్టుల్లో ఇదొకటి. ఎక్స్రే చేసాం. ఎక్స్రేలో బేరియం ఎక్స్రే చేస్తే మనం ఇక్కడ గమనించవచ్చు, మనం ఇచ్చిన మందంతా ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఆగిపోయింది, కిందకి వెళ్ళలేదు. సో దానికి మేము ఎండోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స చేసాం. పేషెంట్కి మత్తు జనరల్ అనస్థీషియా ఇచ్చి ఇక్కడ మనం చూస్తున్నట్టు ఎండోస్కోపీ పాస్ చేసాము. ఎండోస్కోపీ ద్వారా మనం ఇక్కడ లోపలికి వెళ్ళి చిన్న టన్నెల్ క్రియేట్ చేసి అక్కడ మజిల్స్ కట్ చేసాం. మజిల్స్ కట్ చేయడం వల్ల పేషెంట్కి ఈ అన్నవాహిక అనేది పూర్తిగా తెరుచుకుంటుంది. పేషెంట్కి నిన్నటి నుంచే లిక్విడ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. సర్జరీ అయిపోయిన తర్వాత నుంచే ఈరోజు పేషెంట్ సెమీ సాలిడ్ డైట్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేశారు. 2 వారాల తర్వాత నార్మల్గా ఆమె ఆహారం తీసుకోగలుగుతారు. ఇటువంటి శస్త్రచికిత్స చేయడానికి సహకరించిన పేషెంట్కి కానీ మేనేజ్మెంట్కి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇకపైన కిమ్స్ హాస్పిటల్లో జీర్ణకోశము, లివర్కి సంబంధించిన ఏ వ్యాధులైనా సమగ్రమైన ట్రీట్మెంట్ పెద్ద ఊర్లకి వెళ్లకుండా ఇక్కడే మేము చేయదలుస్తాం. ప్యాంక్రియాస్కి సంబంధించిన సమస్యలు కూడా అన్ని ట్రీట్ చేస్తాం. ఫ్యూచర్లో పేషెంట్ సహకారం కానీ మా మేనేజ్మెంట్ సహకారంతో కాలేయానికి సంబంధించిన మార్పిడి శస్త్రచికిత్సలు కూడా తీసుకురావాలనేది మా ఆకాంక్ష ఇక్కడ. అలాగే మా లివర్ ఫెయిల్ అయిన పేషెంట్స్కి కిమ్స్ హాస్పిటల్లో మెయిన్గా ఎలకల మందు తిని వస్తూ ఉంటారు పేషెంట్స్, వాళ్ళందరికీ కూడా ప్లాస్మా ఫెరిసిస్ చికిత్స కూడా మనమే ఇక్కడ విజయవంతంగా పూర్తి చేయగలుగుతున్నాం. ఒంగోలులో, ప్రకాశం జిల్లాలో ప్లాస్మా ఫెరిసిస్ ఇలాంటి శస్త్రక్రియలు చేసేది మా దగ్గర ఒక్కటే. సమగ్రమైన డిపార్ట్మెంటు, జీర్ణకోశ, లివరు, ప్యాంక్రియాస్కి సంబంధించిన అన్ని రకాల శస్త్రచికిత్సలు, ఎండోస్కోపీ ద్వారా అన్ని పరీక్షలు అన్నీ ఇక్కడే చేయగలుగుతున్నాం. ఇలాగా కిమ్స్ హాస్పిటల్ అంటే రకరకాల వైద్య సేవలు ఏదైతే కింద ఇక్కడ మనకు జిల్లాలో అందుబాటులో లేనటువంటి వైద్య సేవలన్నింటిని కూడా మనం ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లోనికి తీసుకొని వచ్చి పేషెంట్స్ యొక్క అంటే పేషెంట్స్కి ఏం కావాలి,
అంటే వాళ్ళకి ఏ విధంగా చేస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరుగుతుంది వాళ్ళకు అతి తక్కువ ఖర్చులు అంటే మీకు తెలిసి చాలా 90% ఆఫ్ ద మనం కేసెస్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీలో చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడ అవకాశం ఉంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా కానీ ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళకు కూడా వాళ్ళకి తగిన విధంగా ఎంత తక్కువ ఖర్చులో అంటే మాకు లాభాపేక్ష అనేది లేకుండా ఓన్లీ అంటే పేషెంట్ యొక్క ఆరోగ్యం అనేది దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా రకరకాలుగా అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితులు కానీ ఏదన్నా కానీ అందరూ కూడా బయట తిరుగుతూ ఉన్నారు. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆరోగ్య సమస్యలు ఏదన్నా కానీ కిమ్స్ హాస్పిటల్ అనేది మీకు ఎల్లవెల్ల సర్వీస్ ఉందనేది మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎల్లవెల్ల అందుబాటులో ఉంటుంది. వీలైనంత వరకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తూ అందరినీ కూడా ప్రకాశం జిల్లాలో ఆరోగ్యవంతులుగా చేయడానికి మేమంతా కృషి చేస్తాం. సో మా మన్నించి అందరికీ వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.